హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిక క్రియేషన్స్. మళ్ళీ నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చినానండి. జెన్యూన్ జాబ్ గురించి. ఈ కంపెనీ వచ్చేసి స్క్వాచ్ ట్యాక్ అనమాట. స్క్వాచ్ ట్యాక్లో అనేది మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి టెలి సేల్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడైతే మోర్ దెన్ 20,000 పీపుల్ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీరు ఎంత 1 అవర్ చేసినా 2 అవర్స్ చేసినా పార్ట్ టైం జాబ్ అనమాట. మీరు ఎంత చేస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే టాప్ బ్రాండ్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. దీనికి అప్ టు 45,000 వరకు, మంత్లీ 45,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది టాప్ బ్రాండ్స్ వచ్చేసి లైక్ బజాజ్ ఫిన్సర్వ్, రెడ్ బస్, ఏంజిల్ వన్, మింత్రా, మళ్ళీ కొటెక్ మహేంద్ర, భారత్ పే, ఇలా చాలా చాలా మిషన్స్ ఉంటాయన్నమాట. ఆ మిషన్స్ని బేస్ చేసుకొని మీకు ఏ ప్రాజెక్ట్స్కి సూట్ అయితే ఆ ప్రాజెక్ట్స్ని అయితే మీకు చెప్తారనమాట. మళ్ళీ ఇది ఏంటిదంటే టెలిసేల్స్ వాళ్ళైతే వాళ్ళు ట్రస్టెడ్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇగో దండు ముఖేష్ అంట, హిష్మా ఆసిఫ్ అంట, సేల్స్ ఎక్స్పర్ట్, ఎన్ని ఇయర్స్ నుంచి చాలామంది ఎక్స్పర్ట్ అయితే ఉన్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితే ఉందనేసి చెప్తున్నారనమాట. సో మనం దీని గురించి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో తర్వాత అయితే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. ఫస్ట్ అయితే నేమ్ ఇస్తారు, నేమ్ ఎంట్రీ చేయాలి, తర్వాత మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాలన్నమాట. ఓకేనా? సో నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ తర్వాత అయితే నెట్ అనేది ఉండాలి. ఓన్లీ మొబైల్ ఫోన్ నెట్ ఉంటే చాలు. నెక్స్ట్ ఫీమేల్, జెండర్ వచ్చేసి ఫీమేల్ అనమాట. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయి ఫ్లూయెంట్గా, సో మీకు వచ్చిన లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేయండి. అట్లీస్ట్ సెలెక్ట్ 2 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ టు ప్రొసీడ్ ఫర్దర్. ఓకేనా? ఇంగ్లీష్ అనేది రావాలన్నమాట. అంటే కొంచెమైనా వస్తే చాలా అర్థం చేసుకునే అంట. ఓకేనా? ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, కన్నడ. సో నాకు ఆల్మోస్ట్ ఒక 5 లాంగ్వేజెస్ వచ్చు. సో దీంట్లో ఓన్లీ 4 ఈజ్ మ్యాండేటరీ. 4 ఆప్షన్స్ చూస్ చేసుకోవాలన్నమాట. సో నేను 4 ఆప్షన్స్ అయితే చూస్ చేసుకున్నాను. దాంట్లో హిందీ అనేది స్కిప్ చేసేసాను అనమాట. ఓకేనా? మీకు ఎన్ని లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజెస్ అయితే పెట్టేసేయండి. ఓకేనా? తెలుగు, ఇంగ్లీష్ పెట్టినా పర్వాలేదు. సరేనా? సో నెక్స్ట్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది? హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే 10th అయినా ఉండొచ్చు. 10th పాస్ అయితే కంపల్సరీ అవ్వాలి. సో నాది బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేశాను. లెటస్ టెల్ us అబౌట్ యువర్ టెలికాలింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని పెట్టండి. 0 to 1 year అయితే 1 year అని పెట్టండి. సో నాకు 5+ years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 5+ years అనేది ఎక్స్పీరియన్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ర్యాంక్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ యువర్ ఎక్స్పర్టైజ్. అంటే నేను ప్రీవియస్లీ దేంట్లో చేశాను. సో దాని గురించి అనమాట. మనం ఎక్స్పర్టైజ్ దేంట్లో నార్మల్గా బ్యాంకింగ్ అయితే చెప్పండి. రియల్ ఎస్టేట్ అంటే నేను ఏమేమి చేశాను దాని గురించి చెప్పండి. కొంతమంది ఇన్సూరెన్స్లో ఉంటారు, అది చెప్పండి. లేకపోతే నో అని చెప్పేస్తే అయిపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వస్తుంది అంటే మనం పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. అదర్స్లో వెళ్ళి నేను ఏదైనా రాయొచ్చు అనమాట. లోన్స్ కానీ లేదంటే మనకు నచ్చినట్లు. నేనైతే భారత్ పే అని అయితే రాసేసాను. ఎందుకంటే నాకు భారత్ పేలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 1.5 year. సో అదైతే భారత్ పేని కన్ఫర్మ్ అని కొట్టేస్తాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాతకి మళ్ళీ మీకు ఇంకొకటి వస్తుందన్నమాట. డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ టు వర్క్ ఆన్? ల్యాప్టాప్ ఉంటే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు కాబట్టి నో, ఐ డోంట్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ అని పెట్టేశాను. నెక్స్ట్ డూ యూ నీడ్ సపోర్ట్ టు అరేంజ్ ఏ ల్యాప్టాప్? అంటే మీరు ల్యాప్టాప్ని అరేంజ్ చేసుకుంటారంటే ఎస్ ఐ నీడ్ హెల్ప్ అని పెట్టవచ్చు. లేదంటే నో ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్ అని పెట్టవచ్చు. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నో ఐ విల్ మేక్ మై అరేంజ్మెంట్స్ అనేసి పెట్టచ్చు. కెన్ యూ కమిట్ టు అట్లీస్ట్ 8 hours ఆఫ్ వర్క్ ఎవ్రీ డే అంటే ఆ కంపల్సరీ ఎస్ అనే పెట్టండి. ఎస్ ఐ కెన్ కమిట్ 8 or more hours డైలీ అని. నేను నో అని పెడితే కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 8 hours అని వర్క్ చేయాల్సింది ఉండదు, జస్ట్ పెట్టాలి అట్లా. ఓకేనా? వాట్ ఈజ్ యువర్ లొకేషన్ ప్రిఫరెన్స్? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తారా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే? ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పెట్టండి. ఓకేనా? యువర్ ప్రొఫైల్ ఈజ్ నౌ కంప్లీటెడ్. ఓకేనా? ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గ్రామర్ అసెస్మెంట్, స్పీచ్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట. గ్రామర్ అసెస్మెంట్ వచ్చేసి 7 to 10 minutes ఇంత ఉంటుందండి. అంటే ఇక్కడ ఏంటిదంటే ఓన్గా, అంటే ఇప్పుడు ఓన్గా కొన్ని ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని గ్రామటికల్స్ ఉంటాయి. అవి ఏం చేసుకోండి అంటే మీరు
గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసేసి ఎంట్రీ చేసేయండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ అది స్కిప్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మీకు వాట్స్ యువర్ ఫ్యామిలీ నేమ్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఒక స్పీచ్ అసెస్మెంట్ ఉంటుంది కదా, స్పీచ్ అసెస్మెంట్ వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ నేమ్ అని అడుగుతారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే వే యూ బార్న్, మీరు ఎక్కడ పుట్టారు అనేసి అడుగుతారు. సో మా అక్కడ కొంచెం ఒక 5 to 6 seconds అయితే చెప్పండి. చెప్పిన తర్వాతకి నెక్స్ట్ అంతే. ఇది వచ్చేసి ఇంగ్లీష్లోనే చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రొనౌన్స్ ద క్వైట్ గివెన్ బిలో అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ యూ నో హూ యు ఆర్ రియల్లీ ఇలా అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఇస్తారనమాట పారాగ్రాఫ్లోకి సెంటెన్స్ లాగా. సెంటెన్స్ అనేది కరెక్ట్ అనేది చదవాలి. ఇట్ వాజంట్ లాజిక్, ఇట్ వాజ్ లవ్. నెక్స్ట్ టిక్ చేసేసేయండి. ఓకేనా. మీకు వద్దనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రొనౌన్స్ ద what given below. Next, the first step to fixing something is to know no matter how destroyed it seem, it take always be saved. ఇలా అంటే వాళ్ళు ఏదైతే ఇస్తారో వర్డ్స్ అవన్నీ మనము చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఐ ఫీల్ ద సేమ్ వే అబౌట్ బీయింగ్ ఏ బ్రైడ్స్ మేడ్ హ్యాస్ యూ ఫీల్ అబౌట్ బొటాక్స్ పెయిన్ఫుల్ అండ్ అన్నెసెసరీ. నెక్స్ట్ టిక్ చేసేసి. ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేసేయాలి. సో నెక్స్ట్ ఇఫ్ యూ వేర్ నాట్ ఫుల్ఫిల్డ్ అండ్ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ ఇలా వస్తుంది. ఇది కూడా టిక్ చేసి ఒకవేళ మీరు తప్పు చెప్పారనుకోండి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది రీడ్ ద టెక్స్ట్ అంట, ఇదంతా చదవాలన్నమాట. ఓకేనా. లెట్స్ గో స్టార్ట్. హలో, మై నేమ్ ఈస్ రెబికా, ఐఎమ్ ఫ్రమ్ ఇటలీ అండ్ ద క్వశ్చన్ ఈస్ టు బీ like traveling. Yes, I like traveling very much. Traveling, it is like a hobby for me and I saved money for traveling and to go to the places I wish to know. It is a nice experience every time. It is wonderful knowing different people, different cultures is something that teaches you so much about the world and it is amazing. And there is a stereotype that you have to be rich in order to be able to travel. It just depends on your preference whether you are willing to stay in a 5-star hotel and spend a fortune on restaurant cruises, or if instead of that you are perfectly willing to stay in a hostel and cook for yourself on a shoestring budget. Personally, I think that your traveling can both enjoy the experience of traveling and learn about different cultures and customs. This surely enhances their views of their world, increases their tolerance towards other cultures, and helps develop their knowledge. It is said that travels gain first-hand experience, which is more important than the theoretical knowledge we can gather from books. Moreover, traveling helps us to get away from our monotonous routines and it is aids in reviving us in order to concentrate with greater diligence upon our employment tasks. సో ఇలా ఒక లెసన్ లాగా ఇస్తారనమాట. అవన్నీ మీరు చదివిన తర్వాతకి టిక్ చేయండి అనమాట. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి మళ్ళీ రాంగ్ చేసేసి కంటిన్యూ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ అయితే టిక్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన ఒక 13 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిస్క్రైబ్ వాట్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రెండ్ యు ఆర్, మీరు ఎలాంటి ఫ్రెండ్ ఉన్నారు, ఒక 2 minutes వరకు అయితే క్లిక్ చేయమని అన్నారు. సో నేనైతే 2 minutes వరకే చెప్పాను, అది లేట్ అవుతుంది కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను అది. ఓకేనా. ఇమేజ్ యూ వెంట్ ఆన్ ఏ సైక్లింగ్ ట్రిప్ అరౌండ్ టు టేక్ రీసెంట్లీ డిస్క్రైబ్ ద ట్రిప్ టు యువర్ ఫ్రెండ్. సో అదే ట్రిప్ గురించి అయితే చెప్పండి సైక్లింగ్ అంటే. సో నేనైతే ఆల్మోస్ట్ 2 minutes 36 seconds అయితే చెప్పాను అనమాట. ఓకేనా. అదంతా ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఒకసారి అయితే మీరు సర్చ్ చేసుకోండి. ఓకేనా. లిజన్ టు ద ఆడియో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బై గివింగ్ ద ఫిలో. సో ఆ ఆడియోని అయితే వినండి, దాన్ని బట్టి అయితే ఒక 2 minutes మాట్లాడండి అని అంటారు. నెక్స్ట్ డిస్క్రైబ్ ఏ షాకింగ్ న్యూస్ స్టోరీ యూ హ్యావ్ రీడ్ ఆర్ హర్డ్ అబౌట్ రీసెంట్లీ. సో రీసెంట్గా మీరు షాకింగ్ న్యూస్ ఏమున్నాయో అవన్నీ రీడ్ ఆర్ హర్డ్ అనేది దాని గురించి చెప్పండి అని చెప్తున్నారు. సో షాకింగ్ న్యూస్ అయితే నేను కూడా చెప్పాను అనమాట, స్పీక్ చేశాను. నెక్స్ట్ యు ఆర్ డెడికేటెడ్ వెదర్ టు టేకప్ అండ్ ఇంటర్న్షిప్
ఇన్ అనదర్ కంట్రీ. సో దాని గురించి ఇలా చెప్పండి అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ మోడలింగ్ నెక్స్ట్. సో యువర్ ట్రైనింగ్ విల్ బి స్టార్టెడ్ అని వచ్చిందనమాట. ఇంతే. సో మనకి టాస్క్ అనేది ఇస్తారనమాట. చూడండి నాకు లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి నాకు రెడ్ బస్ నాగింగ్ వచ్చింది తెలుగు, నెక్స్ట్ కన్నడ లాంగ్వేజెస్ వచ్చాయి. సో ఇలా మీకు అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. సో నేను రెడ్ బస్లో అయితే మళ్ళీ అసెస్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన తోతకి పాస్ అయ్యాను. దాని తర్వాత మీకు ఇట్లా కాలింగ్ అనేది తీసుకోవాలి అని వస్తుంది. ఓకేనా. సో మీకు ఇక కాలింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చండి. ఇది వచ్చేసి పార్ట్ టైం జాబ్. ఏమంటారు, హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమన్నా ఇన్కమ్ చేయాలి అని అనుకుంటే కనుక, వాళ్ళ ఓన్ సేవింగ్స్ వాళ్ళకు ఉండాలి అనుకుంటే కనుక ఈ యాప్ అనేది చాలా బెనిఫిట్ అయితే ఇస్తుంది వాళ్ళకి. సో నేను నా ట్రాన్సాక్షన్స్ కూడా చూడండి. నేను 317 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో ఇదైతే నేను రిడీమ్ మనకి ఎలా తీసుకోవచ్చు అంటే బ్యాంక్ ద్వారా అయినా తీసుకోవచ్చు, యూపీఐ ద్వారా అయినా మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అండి. అంటే మీరు ఎన్ని కాల్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే హవర్స్, ఒకవేళ మీరు 15 నుంచి 20 హవర్స్ అయితే కంప్లీట్ చేశారనుకోండి, 200 రూపీస్ వాళ్ళే మీకు బోనస్గా ఇస్తారు పర్ వీక్కి. అలానే 20 to 25 హవర్స్ చేశారనుకోండి 300, 25 to 30 అవర్స్, 25 to 30 అవర్స్ ఇలా ఉన్నాయనుకోండి 500 వరకు కూడా ఇస్తారండి. మీ వీక్లీ టార్గెట్ బేస్ చేసుకొని అయితే ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే మనకి జెన్యూన్ జాబ్ అండి. ఓకేనా. సో మళ్ళీ మీకు ఎన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే అవైలబుల్లో ఉంటానండి. ఓకేనా. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికైతే నా వంతు అయితే ట్రై చేస్తాను. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే కావాలి అని అనుకుంటే కనుక కీప్ ఆన్ ఐ టు రుషిక క్రియేషన్స్. బాయ్.